ప్రళయం మధ్యలో నోవహు ఓడలో బందీ అయినట్లుగా ఉన్నాడు. బయట అంతా నీళ్లు, భూమి కనిపించదు, భవిష్యత్తు తెలియదు, దేవుడు మాట్లాడటం లేదు. అప్పుడు ఒక ప్రశ్న, దేవుడు నిజంగా జ్ఞాపకం ఉంచుకున్నాడా, లేక నిశ్శబ్దంలో ఆయన పని చేస్తున్నాడా? ఈ రోజు మనం అధ్యయనం చేయబోయే దేవుని వాక్య భాగం ఆదికాండము 8వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను జ్ఞాపకము చేసుకొనెను. ఇది ఈ అధ్యాయంలో అత్యంత శక్తివంతమైన వాక్యం. దేవుడు జ్ఞాపకం చేసుకొనెను. ఇక్కడ ఒక ప్రశ్న, సర్వజ్ఞుడైన దేవుడు నిజంగా మర్చిపోతాడా, లేదా ఇది చర్య ప్రారంభానికి సంకేతమా? బైబిల్ భాషలో ఇది భావోద్వేగ పదం కాదు, ఇది నిబంధన పదం. దేవుడు తన వాగ్దానాన్ని గుర్తుంచుకుని చర్యలోకి దిగాడు. మీ జీవితంలో కూడా దేవుడు ఆలస్యం చేస్తున్నట్లు అనిపిస్తున్నదా? ఆ ఆలస్యం నిజంగా నిర్లక్ష్యమా, లేక సిద్ధపరిచే సమయమా? ప్రళయం అనేది కేవలం శిక్ష కాదు, అది పాపంపై తీర్పు. కానీ తీర్పు మధ్యలో కూడా రక్షణ ప్రణాళిక ఉంది. ఓడలో ఉన్నవారు దేవుని కృపలో ఉన్నారు. బయట నీళ్లు ఎంత ఉన్నా ఓడ లోపల దేవుని వాగ్దానం ఉంది. మీరు ఇప్పుడు తుఫాను మధ్యలో ఉన్నారా? మీ ఓడ ఏమిటి, దేవుని వాగ్దానమా, లేక మీ భయాలా? దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. ఇక్కడ వాయువు అనే పదం హెబ్రీలో రూవాక్, అదే పదం ఆత్మకు కూడా ఉపయోగిస్తారు. సృష్టి ప్రారంభంలో దేవుని ఆత్మ జలములపై సంచరించింది. ఇప్పుడు మళ్ళీ అదే దృశ్యం. ఇది ఒక కొత్త ఆరంభం. ఇక్కడ ఇంకొక ప్రశ్న, దేవుడు మీ జీవితంలో కూడా కొత్త ఆరంభం సిద్ధం చేస్తున్నాడని మీరు నమ్ముతున్నారా? అగాధ జలముల ఊటలును, ఆకాశపు తూములును మూయబడెను. తీర్పు ద్వారాలు మూయబడ్డాయి. ఇది మనకు ఒక గొప్ప ధైర్యం ఇస్తుంది. దేవుని కోపం శాశ్వతం కాదు, ఆయన న్యాయం పరిమిత కాలం మాత్రమే, కానీ ఆయన కృప శాశ్వతం. మీ కష్టాలు ఎప్పటికీ ముగియవని అనిపిస్తున్నదా? దేవుడు ఆ తలుపును మూసే సమయం కూడా నిర్ణయించుకున్నాడని మీరు విశ్వసిస్తున్నారా? నీళ్లు క్రమక్రమముగా తీసిపోవుచుండెను. దేవుడు చాలాసార్లు ఒక్కసారిగా సమస్యలను తొలగించడు, క్రమంగా తగ్గిస్తాడు. ఎందుకంటే విశ్వాసం పెరగాలి, సహనం పెరగాలి, మన హృదయం మారాలి. మీరు వెంటనే ఫలితం కోరుకుంటున్నారా, లేక దేవుని ప్రక్రియను నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? నోవహుకు ప్రతిరోజు ఒకే దృశ్యం కనిపించి ఉండవచ్చు, కానీ దేవుడు లోపల పని చేస్తున్నాడు. మీ జీవితంలో కూడా మార్పు కనిపించకపోయినా దేవుడు లోపల పని చేస్తున్నాడు. ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. అరారాతు అంటే శాపం తర్వాత విశ్రాంతి. నీళ్లు ఇంకా పూర్తిగా తగ్గకపోయినా ఓడ నిలిచింది. ఇది విశ్రాంతి యొక్క సంకేతం. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న, పరిస్థితులు పూర్తిగా మారకముందే మీ హృదయం విశ్రాంతి పొందగలదా? బైబిల్లో 7వ నెల అనేది సంపూర్ణతను సూచిస్తుంది. తీర్పు సమయం ముగిసింది, రక్షణ స్థిరపడింది. మరణం తర్వాత జీవితం, తీర్పు తర్వాత కృప. కొండల శిఖరములు కనబడెను. ఇది ఆశ యొక్క మొదటి కిరణం. ఇంకా భూమి పూర్తిగా ఎండిపోలేదు, కానీ ఒక సంకేతం వచ్చింది. మీ జీవితంలో ఆ మొదటి చిన్న ఆశ ఏమిటి? దాన్ని మీరు గమనించారా, లేక నిర్లక్ష్యం చేశారా? ప్రళయం మన పాపానికి ప్రతీక, ఓడ దేవుని కృపకు ప్రతీక, అరారాతు కొత్త జీవితంకు ప్రతీక. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీతో మాట్లాడుతున్నాను. మీ జీవితం కూడా ఒక ప్రళయం లాగా అనిపిస్తుందా? ప్రార్థనలు ఫలించట్లేదని అనిపిస్తున్నదా? బయట మార్పు కనిపించకపోయినా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆలస్యం అంటే నిరాకరణ కాదు, నిశ్శబ్దం అంటే నిర్లక్ష్యం కాదు. క్రమక్రమముగా దేవుడు పని చేస్తున్నాడు. ఈ సందేశం మీకు ఆశనిస్తే ఇప్పుడే లైక్ చేయండి. మీ పరిస్థితిని కామెంట్లో రాయండి. ఇలాంటి లోతైన బైబిల్ అధ్యయనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను అవసరమైన వారికి షేర్ చేయండి. మిగిలిన వాక్యాలను తదుపరి వీడియోలో లోతుగా పరిశీలిద్దాం. కాబట్టి ఆ వీడియో మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. తదుపరి వీడియోలో మనం చూడబోయేది, నోవహు కాకిని ఎందుకు పంపించాడు? ఆ కాకి ఎందుకు తిరిగి రాలేదు? పావురం ఎందుకు తిరిగి వచ్చింది? ఒలీవ ఆకు ఎందుకు తీసుకొచ్చింది? మూడోసారి వెళ్ళినప్పుడు ఎందుకు తిరిగి రాలేదు? నోవహు దేవుని ఆజ్ఞ వచ్చే వరకు ఎందుకు ఎదురు చూశాడు? ఎదురు చూపు కాలం విశ్వాసాన్ని ఎలా నిర్మిస్తుంది? దేవుడు నోవహుతో చేసిన నిబంధన ఏమిటి? ఇంద్రధనస్సు ఎందుకు గుర్తుగా ఇచ్చబడింది? బలి ఎందుకు సమర్పించబడింది? ఆ బలి యేసు క్రీస్తును ఎలా సూచిస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ బైబిల్ ఆధారంగా లోతైన సమాధానాలు మనం తదుపరి వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం కలిసి ప్రార్థిద్దాం. పరలోక తండ్రి దేవా,
ప్రళయం మధ్యలో కూడా నోవహును జ్ఞాపకం చేసుకున్న దేవుడా, ఈ రోజు మా జీవితాల్లో ఉన్న తుఫానులను నీవు చూస్తున్నావు. మాకు కనిపించని లోపల నీవు పని చేస్తున్నావని విశ్వసించే విశ్వాసాన్ని మాకు దయచేయుము. క్రమక్రమముగా తగ్గుతున్న నీళ్లలాగా మా సమస్యలను కూడా తగ్గించుము, సహనాన్ని మాకు ప్రసాదించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము, ఆమేన్.